హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మన ఛానల్లో డైలీ కరోనా స్టేటస్ అనేది అప్డేట్ ఇస్తే ఇస్తానన్నమాట. సో ఎన్ని కేసెస్ వచ్చాయి, ఏంటి, డెత్ ఎంతమంది చనిపోయారు, సో ఇదంతా నేను ప్రతిరోజు డైలీ అప్డేట్ అయితే ఇస్తానన్నమాట. సో మార్నింగ్ 10 లోపు ఈ డైలీ అప్డేట్ అనేది ఇస్తానన్నమాట. సో ఈ అప్డేట్ అంటే స్టేటస్ ఎలా ఉంటుంది అంటే, సో నిన్న ప్రీవియస్ డే ఎన్ని అయితే కేసెస్ అండ్ డెత్ అయితే జరిగినాయో, సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈరోజు మార్నింగ్ అయితే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ అప్డేట్ని మీకు వీడియో రూపంలో అనేది ఇస్తానన్నట్టు. సో ఇది నేను ఎక్కడ నుండి రిఫరెన్స్ అయితే తీసుకుంటాను అంటే, సో నేను అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచే ఈ ఇన్ఫర్మేషన్ నేను తీసుకుంటానన్నమాట. సో ఎలాంటి వేరే వెబ్సైట్స్ నేను రిఫరెన్స్గా తీసుకోను. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీ ముందైతే నేను ఉంచుతానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అసలు టోటల్గా ఫస్ట్ కరోనా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ వచ్చాయి ఇండియాలో, ఎంతమంది రికవర్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు అన్నది మొత్తం నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో రేపటి నుంచి నేను మామూలుగా డైలీ స్టేటస్ అయితే ఇస్తాను అనమాట. సో ఎంతమంది స్టేట్ వైజ్గా ఎంతమందికి వచ్చింది, ఎంతమంది రికవర్ అయ్యారు, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా రేపటి నుంచి నేను మీకు ఇస్తానమాట. సో ఈ రోజు మాత్రం అసలు కరోనా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, ఈ రోజు వరకు, కరోనా స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఎన్ని కేసెస్ వచ్చాయి, ఎంతమంది రికవర్ అయ్యారని ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు మాత్రమే నేను ఇస్తానన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అని నేను డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఇండియాలో 4,50,00,000కు పైగా కరోనా కేసెస్ అనేవి నమోదవ్వడం జరిగింది, అంటే రికార్డ్ అయ్యాయన్నమాట. సో ఇందులో 5,33,000కు పైగా మంది అయితే చనిపోయారన్నట్టు. సో ఇందులో అంటే 99% వరకు రికవర్ అయ్యారు. సో అందులో 1% వరకు చనిపోయారన్నమాట. సో ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో January 7 అంటే నిన్న ఎన్ని కేసెస్ రికార్డ్ అయ్యాయనేది ఇక్కడ చూడొచ్చు అనమాట. సో 756 కొత్త కేసెస్ అనేవి ఇక్కడ రికార్డ్ అయ్యాయి. సో అదేవిధంగా 5 మంది చనిపోవడం అయితే జరిగిందన్నట్టు. సో 6వ తారీఖు 774 రికార్డ్ కేసెస్ అయితే రికార్డ్ అయ్యాయి, ఇద్దరైతే చనిపోయారు. సో 5వ తారీఖు వచ్చేసి 761 కొత్త కేసెస్ వచ్చాయి, 12 మంది అయితే చనిపోయారనమాట. సో కేసెస్ అనేవి ఎక్కడ ఆగట్లేదు, డైలీ కేసెస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ప్రీవియస్ 2 డేస్తో చూసుకున్నట్లయితే 7th Jan అనేది కొంచెం కేసెస్ తగ్గినాయి అన్నట్టు. ప్రజెంట్గా ఇండియాలో వచ్చేసి 4,002 కేసెస్ అనేవి యాక్టివ్గా ఉన్నాయి. సో ఒకసారి మనం స్టేట్ వైజ్గా చూద్దాం. సో ఎంతమంది అనేవి వచ్చాయి అన్నది. సో ఇక్కడ మీరు స్టేట్ వైజ్గా చూడొచ్చు అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో అయితే కొత్తగా 96 కేసెస్ అయితే రావడం జరిగింది. సో అరుణాచల్ ప్రదేశ్ 0 అన్నమాట. సో ఈ విధంగా మీరు కొత్త కేసెస్ అనేవి చూడొచ్చు. మనకి మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ 96 కేసెస్ అనేవి యాక్టివ్గా ఉన్నాయి. అదేవిధంగా 15 మంది రికవర్ అవడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా మనం తెలంగాణ చూసుకున్నట్లయితే 37 కేసెస్ అనేది యాక్టివ్గా ఉన్నాయి, 5 అయితే రికార్డ్ అవడం జరిగింది. సో ప్రజెంట్ ఇంకా చాలా అన్ని స్టేట్స్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. కొన్ని స్టేట్స్లో ఇప్పటివరకు కరోనా కేసెస్ అనేవి రాలేదన్నట్టు, అంటే J1 కొత్త వేరియంట్ వచ్చింది కదా, JN1 అని చెప్పేసి. సో అవి ఇంకా ఈ స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు. ఫ్రెండ్స్, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, సో కరోనా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే హై ఫీవర్ ఉంటుంది. కరోనా 19 సిమ్టమ్స్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇది డిస్ప్లేలో. ఫీవర్ ఉంటుంది, డ్రై కఫ్ ఉంటుంది, సోర్ థ్రోట్ అంటే నసగా ఉంటుందన్నమాట. సో డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, శ్వాస తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ కరోనా ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, పర్సన్ టు పర్సన్ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఎయిర్ ద్వారా కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో మ్యాస్ గ్యాదరింగ్ అంటే ఎక్కువ మందిలో మీరు నిలబడినా సో వాళ్ళ ద్వారా కూడా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, మాస్క్ వేసుకోకపోవడం, రిపీటెడ్ మాస్క్ వేసుకోవడం, రెగ్యులర్గా వాష్ చేసుకోకపోవడం, సో ఇలాంటి కాజెస్ వల్ల మీకు కోవిడ్ అనేది ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా డైలీ మాస్క్ అనేది మెయింటైన్ చేయండి. ఇక్కడ నుంచి మాస్క్ అనేది మెయింటైన్ చేయండి. సో మీకు ఇన్ కేస్ ఫీవర్ కావచ్చు, డ్రై కఫ్ కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నట్టయితే మీకు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో కొన్ని ఈ ప్రికాషన్స్ మొత్తం మీరు తీసుకోండి. సో కొంతమందికి దూరంగా ఉండటం, హ్యాండ్ కాంటాక్ట్ అవాయిడ్ చేయండి. సో షేక్ హ్యాండ్స్ అవాయిడ్ చేయండి, కొంచెం దూరంగా ఉండడానికి మెయింటైన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరు, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ అనేది డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.